కర్నూలు నగరంలోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆధ్వర్యంలో ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్ పర్యవేక్షణలో రహదారి భద్రతా మహోత్సవాలు 2025లో భాగంగా గురువారం హెల్మెట్ ధరించడంపై జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. హెల్మెట్పై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరయ్యారు. హెల్మెట్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హెల్మెట్ ధరించి అవగాహన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమై కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్విహార్, కలెక్టరేట్, సీక్యాంప్ సెంటర్ మీదుగా బళ్ళారి చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడారు. మీ వెహికల్ అని చూస్తారు, మీ వెహికల్ చూస్తారు. అక్కడ 17 years వెళ్ళొచ్చారా? శేషు శేషు రావాలి. సార్ కొంచెం ముందే కాదు చెప్పండి. అదొల్తే వెళ్ళిపోతారా? పోతే ఫోన్లో స్టార్ట్ అవుతుంది సార్. సార్ అంతా ఎన్ఫోర్స్ లో పోవాలి, మన ఎన్ఫోర్స్ లో పోవాలి, అంతా ఎన్ఫోర్స్ లో పోవాలా, అంతా ఎన్ఫోర్స్ లో వెళ్ళు. ఓకే రైట్, ఎన్ఫోర్స్ లో రా. లోన్ వచ్చిండే అంతా ఎన్ఫోర్స్ లో రండమ్మా. దాని తర్వాత స్పెషల్ పార్టీ స్టార్ట్ చేస్తామా.
ఈరోజు యాక్చువల్గా ఈ మంత్ని కూడా మనము జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా జరుపుకుంటాం. సో దీంట్లో పాటుగా ఎవరీ ఇయర్ ఈ మంత్లో అలాగే జనరల్గా కూడా మనము ఈ భద్రతకు సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పబ్లిక్లో అవేర్నెస్ కోసం ర్యాలీస్ కావచ్చు, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు, సో కొన్ని ర్యాలీస్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో అవేర్నెస్ ఈజ్ వన్ పార్ట్. మెయిన్గా ప్రతి పౌరుడు కూడా తన సేఫ్టీ తను చూసుకోవాలి. ముఖ్యంగా అంటే ఒకటి మనం ఏమనుకుంటామంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనం కరెక్ట్గానే వెళ్తున్నాం అనుకుంటాం. సో మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతల నుంచి వచ్చే వ్యక్తికి ఏదైనా అడ్డంకి కావచ్చు, ఏదైనా ఇష్యూ కావచ్చు, దానివల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. బట్ సేఫ్టీ పరంగా ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. సో స్టాటిస్టిక్ చెప్తుంది ఎక్కువ శాతం ఆఫ్ యాక్సిడెంట్లో మేజర్గా ఫ్యాటల్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేక ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. కొంత దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా టూ వీలర్స్ చదివే వాళ్ళు హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. రెండవది డ్రంక్ అండ్ డ్రైవ్. ఎప్పుడూ కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ రెండు మిక్స్ చేయకూడదు ఎప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో అవి కూడా మనం టెస్టులు చేస్తున్నాం. అలాగే ఆర్టీసీ డ్రైవర్స్ కూడా ఎవ్రీడే బిఫోర్ గోయింగ్ ఫర్ డ్యూటీ వాళ్ళకు కూడా చెకప్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు బ్లైండ్ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ నేషనల్ హైవే వాళ్ళతో కావచ్చు, లేదా R&B వాళ్ళతో కావచ్చు, అక్కడ సైన్ బోర్డ్స్ కానీ, అవసరం అనుకుంటే స్పీడ్ బ్రేకర్స్ కానీ, సో ఇంకా అవసరం అనుకుంటే కొన్ని చోట్ల టెంపరీ బ్యారికేడ్ టైప్స్ థింగ్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఇవి చేసినప్పటికీ కూడా ఇంకా యాక్సిడెంట్స్ మనకి జరుగుతూనే ఉన్నాయి బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. సో ఏది అయిపోయినప్పుడు కూడా మీ సేఫ్టీ పరంగా పబ్లిక్ అందరూ కూడా కంపల్సరీగా సేఫ్ గార్డ్స్ వాడండి. అలాగే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, స్లోగా డ్రైవ్ చేయండి. ఎస్పెషల్లీ మీకు చాలా స్లోగన్ చూస్తూ ఉంటాము, స్పీడ్ థ్రిల్స్ అండ్ దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ క్రియేట్ ద ప్రాబ్లం ఫర్ యూ. సో ఇటువంటి వాటిని పబ్లిక్లో మీడియా అంతా కూడా తీసుకెళ్ళాలి. సో అందరూ కూడా ఈ ఉత్సవం భాగంగా అందరూ కూడా పబ్లిక్లో అవేర్నెస్ విధంగా వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 15th ఏముందో ఇది నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. అదే భాగంగా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వీఆర్ అండర్టేకింగ్. సో ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ అని టూ వీలర్ ర్యాలీ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో రోడ్ సేఫ్టీలో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి అవేర్నెస్, ఒకటి ఎన్ఫోర్స్మెంట్. సో ఎన్ఫోర్స్మెంట్ ఎవరికి నచ్చదు, బట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ అందరూ ఫాలో చేయరు కాబట్టి. సో అవేర్నెస్ పెంచి మనం ఎన్ఫోర్స్మెంట్ తగ్గించేలాగా వెళ్ళాలని సో ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. సో బట్ యాజ్ కలెక్టర్ గారు చెప్పినట్టు more than 90% of the lives can be saved if everybody wears helmet. So helmet వేసుకుంటే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ హెడ్ ఇంజురీ వల్ల జరుగుతాయి. హెడ్ ఇంజురీ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ 2 months బ్యాక్ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు, టూ వీలర్స్ రైడర్స్ అందరూ కంపల్సరీలీ హెల్మెట్ ధరించాలని. సో కర్నూలు టౌన్లో రాబోయే రోజుల్లో మనం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏముందో చాలా స్ట్రిక్ట్గా చేయబోతున్నాము. సో దాని ముందు ట్రై టు ఇంక్రీజ్ ద అవేర్నెస్, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇట్స్ నెగటివ్ డైరెక్షన్లో వెళ్ళేది. సో నెగటివ్ డైరెక్షన్ వెళ్ళకుండా పాజిటివ్ డైరెక్షన్లో అవేర్నెస్ పెంచి అందరూ హెల్మెట్ వేసుకునేలాగా చూస్తాము. చాలామంది హెల్మెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, సమ్హౌ చేతిలో పెట్టుకుని ఉంటారు, లేదా టూ వీలర్ హ్యాండిల్కి పెట్టుకుని ఉంటారు. అలా కాకుండా ధరించాలని అందరినీ మీడియా ద్వారా కోరుతున్నాము. అదే భాగంగా ఇంకా యాక్సిడెంట్స్ తగ్గించడానికి స్ట్రిక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్స్ కానీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ కానీ ఆల్రెడీ జరిగి ఉంది. అది ఇంకా ఏదైనా కొత్త బ్లాక్ స్పాట్స్ ఉంటే అవి ఐడెంటిఫై చేయడము, అక్కడ కరెక్టివ్ మెజర్స్ ఏమున్నాయో అవి తీసుకోవడము చేయబోతున్నాము. సో ఓవరాల్ 2025లో 2024, 2023 కన్నా యాక్సిడెంట్ నంబర్స్ని తగ్గించేలాగా ఒక ప్రణాళిక తయారు చేశాము. అది ఇంప్లిమెంటేషన్కి వీ విల్ డూ స్టెప్ బై స్టెప్, మంత్ బై మంత్ అండ్ డే బై డే ఇన్ఫ్యాక్ట్. సో ఇది ఒక ప్రతిరోజు జరిగేది. బట్ మై మెయిన్ పాయింట్ ఈజ్, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఒక ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి చేయాల్సిన పని కాదు. సో ప్రజలు కూడా అందరూ మాతో సహకరించాలి. సో ఎలా సహకరించాలంటే ఫస్ట్ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి,
నో పార్కింగ్ జోన్లో పార్కింగ్ చేయకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుంటే సో అందరి సహకారం మనకి కావాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో త్రూ ద మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.